వెల్కమ్ టు అశోక తెలంగాణ అకాడమీ. సోషియాలజీలో ఉన్నటువంటి సోషియాలజీకి సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో భాగంగా చైల్డ్ వెల్ఫేర్ అనేటువంటి టాపిక్ కింద మనకి చిల్డ్రన్ అనేటువంటి అంశం మూడు యూనిట్స్లో కవర్ అవుతుంది. భారతదేశంలో పిల్లలు, తెలంగాణలో పిల్లలు మరియు బాలల సంక్షేమం 3 డైమెన్షన్స్లో మనకి సిలబస్లో ఉంది. కాబట్టి రీసెంట్ ట్రెండ్స్లో భాగంగా రీసెంట్గా వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా సోషియాలజీలో మనం ముఖ్యమైనది జువెనైల్ జస్టిస్ యాక్ట్, తెలుగులో ఏమంటామంటే బాల న్యాయ చట్టము అంటాం. యాక్చువల్గా ఈ చట్టానికి వెళ్తే ముందున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 1960లో భారతదేశంలో ఒక చట్టం ఉంది, దాన్ని బాలల చట్టం అనేవారు. ఈ బాలల చట్టం స్థానంలో 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ వచ్చింది. 1986లో వచ్చింది ఫస్ట్. దాని తర్వాత 2000 సంవత్సరంలో జువెనైల్ జస్టిస్ యాక్ట్ని సవరించారు. ఇలా సవరించుకుంటూనే పోతున్నప్పటికీ కూడా ఆ చట్టం యొక్క లక్ష్యాలు నెరవేరట్లేనటువంటి ఉద్దేశంతో ఇప్పుడు 2015వ సంవత్సరంలో ఈ చట్టాన్ని, అంటే 2002వ సంవత్సరంలో చివరిసారిగా సవరించినటువంటి జువెనైల్ జస్టిస్ యాక్ట్ని, అలాగే అమెండెడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా సవరించినటువంటి జువెనైల్ జస్టిస్ యాక్ట్ని రీసెంట్గా 2015వ సంవత్సరంలో సవరించి 1 జనవరి 2016 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఈ పదం జువెనైల్ అనే పదానికి అర్థం ఏంటంటే బాలుడు అని అర్థం, నేరస్తుడు కాదు. జస్టిస్ అంటే న్యాయం. బాల న్యాయ చట్టం అంటే బాలురకు ఈ చట్టం ప్రకారం ఎవరైతే బాలురు ఉంటారో వారికి న్యాయం జరిపేందుకు, వారికి న్యాయపరమైన రక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించినటువంటి చట్టం. ఈ చట్టం యొక్క లక్షణాలు చూసినట్టయితే కేర్ ఆఫ్ జువెనైల్, బాలల్ని సంరక్షించడం, అలాగే ప్రొటెక్టింగ్ ది చిల్డ్రన్, బాలల్ని సంరక్షించడం, వారి యొక్క అభివృద్ధి, డెవలప్మెంటు, వారిని సమాజంలో భాగం చేయడం, సోషల్ ఇంటిగ్రేషను, అలాగే రీహాబిలిటేషన్. ఈ 4 ఆబ్జెక్టివ్స్ అన్నమాట. చాలాసార్లు ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ఏ ఎగ్జామ్లోనైనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఆబ్జెక్టివ్ ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటాడు క్వశ్చన్, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటాడు. ఈ క్రింది వాణిలో బాల న్యాయ చట్టం యొక్క లక్ష్యాలు ఏంటి అంటాడు, లేకపోతే ఈ క్రింది వాణిలో బాల న్యాయ చట్టం యొక్క లక్ష్యం కానిదేది అంటాడు. వెల్ఫేర్ స్కీమ్స్ చదివినా, చట్టాలు చదివినా లక్ష్యం ఏంటో చూసుకోవాలి ఖచ్చితంగా. అంటే జువెనైల్ కేర్, జువెనైల్ ప్రొటెక్షన్, జువెనైల్ డెవలప్మెంట్, జువెనైల్ సోషల్ ఇంటిగ్రేషన్, జువెనైల్ రీహాబిలిటేషన్. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్. కానీ ఏం జరిగింది అంటే జువెనైల్ కేర్ ఎందుకు అవసరం? పేరెంట్స్ ఉన్నారు కదా. జువెనైల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? పేరెంట్స్ ఉన్నారు కదా. జువెనైల్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది? పిల్లల్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది? పేరెంట్స్ ఉన్నారు కదా. సోషల్ ఇంటిగ్రేషన్ అంటే సమాజంలో మళ్ళీ తిరిగి భాగం ఎట్లా చేసినా వాళ్ళు సమాజంలోనే ఉంటారు కదా. అయితే దీనికి సమాధానం ఏంటంటే కొంతమంది బాలలు, ఎవరెవరు ఇక్కడ ఇచ్చాడు? చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అబాండెడ్ చిల్డ్రన్, సరెండర్డ్ చిల్డ్రన్, అడాప్షన్ కోసం సిద్ధంగా ఉన్నటువంటి చిల్డ్రన్స్, బెగ్గరీకి లోనవుతున్నటువంటి చిల్డ్రన్స్ అండ్ ఆర్ఫాన్స్, రన్అవే చిల్డ్రన్స్, ఇంట్లో నుంచి పారిపోయిన వారి పిల్లలు, ఎవరెవరికైతే ప్రొటెక్షన్ అవసరం ఉంటుందో, ఏ బాలలకైతే సంరక్షణ అవసరం ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ ముస్కాన్ జరిగింది, 100 మంది బాలల్ని రెస్క్యూ చేయడం జరిగింది ట్రాఫికింగ్ నుంచి. వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ వేయాలి? వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకోవాలి? అలాగే అనాథ బాలులు ఉన్నారు 1 మంది, వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకోవాలి? వాళ్ళ చదువు ఎవరు చూసుకోవాలి? సో ఇలా చిల్డ్రన్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, అనాథలైనా కావచ్చు, బెగ్గరీ పిల్లలైనా కావచ్చు. అలాగే సరెండర్డ్ చిల్డ్రన్స్ అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉండి ఈ పిల్లల్ని మేము సాకలేము, మా అనారోగ్య కారణమే కావచ్చు, పిల్లల అనారోగ్యమే కావచ్చు, మా ఆర్థికపరమైన పరిస్థితే కావచ్చు, ఈ పిల్లల్ని మేము సాకలేము, మీ పిల్లల్ని మేము పెంచలేము, మీకు అప్పగిస్తున్నామని గవర్నమెంట్కి చెప్తే అట్లాంటి పిల్లల్ని సరెండర్డ్ చిల్డ్రన్ అంటారు. అబాండెడ్ చిల్డ్రన్ అంటే తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, లేదా తల్లిదండ్రులు వదిలించుకున్న పిల్లలు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు. ఆర్ఫాన్స్ అంటే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు. అలాగే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే హ్యాబిచువల్గా నేరాలు చేసేవారు, హ్యాబిచువల్ అఫెండర్స్. అయితే వాళ్ళు 18 సంవత్సరాల లోపు ఉన్నారు కాబట్టి ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల వారందరూ పిల్లలే. వాడు 18 సంవత్సరాల లోపు ఉన్నాడు కాబట్టి వాడు చేసిన దాన్ని నేరం అనకూడదు, ఏమనాలి? అపరాధం అనాలి. అందుకే వాళ్ళని ఏమంటారు? జువెనైల్ డెలిక్వెంట్స్, బాల అపరాధులు.
ఈ చట్టంలో ఉన్నటువంటి ఫిలాసఫీ ఏంటంటే ఎవరైనా 18 సంవత్సరాల్లో పిల్లలు అబార్డెడ్ తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా, తల్లిదండ్రులు సరెండర్ చేసినా, 18 సంవత్సరాల పిల్లల్ని అడాప్షన్ గురి చేసినా, లేదా 18 సంవత్సరాల పిల్లలు ఆర్ఫాన్లు ఉన్నా, లేదా బెగ్గరీ ఉన్నా, ఇతర సమస్యల్లో ఉన్నా వారిని సంరక్షించాలి. ఎవరైతే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, నేరాలు చేయడం, గొడవలు పెట్టుకోవడం, ఎర్లీ సెక్షువల్ ఎక్స్పీరియన్స్కు ట్రై చేయడం, అలాగే క్రైమ్స్కు కమిట్ అవ్వడం, ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న దొంగతనాలు చేయడం, ఇట్లాంటి సమాజం అంగీకరించని, చట్టం అంగీకరించని పనులు చేసేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని ఏమంటారంటే డెలిక్వెంట్స్ అంటారు. క్రిమినల్స్ అనకూడదు, నేరస్తులు అనకూడదు, ఏమనాలి? డెలిక్వెంట్స్. జువెనైల్ డెలిక్వెంట్స్ అంటారు. అది కూడా బాల అపరాధులు. అపరాధం చేశారు, వాళ్ళు నేరం చేయట్లేదు అని అర్థం. అపరాధం అంటే ఇగ్నోరెన్స్ వల్ల నేరం చేస్తే అపరాధం అవుతుంది. తెలిసి కూడా తప్పు చేసినప్పుడు అది క్రైమ్ అవుతుంది. తెలిసి తప్పు చేస్తే నేరం అవుతుంది, తెలియక తప్పు చేస్తే అపరాధం అవుతుంది. అయితే ఇప్పుడు 18 సంవత్సరాల లోపు ఉన్నాడు కాబట్టి వాడు తెలియకుండా చేశాడు, వాడికి పరిజ్ఞానం లేకుండా చేశాడు కాబట్టి వాడిని బాల అపరాధునిగా ట్రీట్ చేయాలని చెప్పాడు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ చట్టం కింద పిల్లలు 2 రకాలుగా కనిపిస్తారు మనకి. బాల అపరాధులు లేదా తరచుగా నేరం చేసేటువంటి పిల్లలు, లేదా జోనల్ డెలిక్వెంట్స్, లేదా హ్యాబిచువల్ అఫెండర్స్. మిగతా వాళ్ళు ఎవరంటే ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు? తల్లిదండ్రులు లేని వారు, రన్అవే హోమ్ వారు, హెచ్ఐవి ఎయిడ్స్ తల్లిదండ్రులు వదిలేసినటువంటి పిల్లలు, దత్తతకు సంబంధించినటువంటి అంశాలు లీనమైన వారు, భిక్షాటనకు సంబంధించిన వారు, సరెండర్ చిల్డ్రన్స్, అబాండెడ్ చిల్డ్రన్స్, చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో ఇది అంటే ఈ చట్టం యొక్క పరిధి బాలాపరాధులను కవర్ చేస్తుంది, ఇబ్బందులు ఉన్న వారిని కవర్ చేస్తుంది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా, అబాండెడ్ చిల్డ్రన్, సరెండర్డ్ చిల్డ్రన్, అడాప్టెడ్ చిల్డ్రన్, బెగ్గరీ చిల్డ్రన్, రన్అవే చిల్డ్రన్, ఇట్లాంటి వాళ్ళందరినీ కవర్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టాన్ని 2013లో ఒకసారి సవరించారు, నిర్భయ చట్టం. దాన్ని మనం నిర్భయ చట్టం అంటాం. నిర్భయ చట్టంతో చాలా చట్టాలు సవరించారు. నిర్భయ చట్టం దాని యొక్క అసలు పేరు ఏంటంటే అమెండెడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ యాక్ట్, సవరించిన నేర న్యాయ చట్టం. పాపులర్గా మనం నిర్భయ చట్టం అంటాం. 2013 సంవత్సరంలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే స్త్రీల మీద జరుగుతున్నటువంటి లైంగికపరమైనటువంటి హింసను తగ్గించడానికి అంతకు ముందే ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలను ఇంకా బలోపేతం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా నిర్భయ చట్టం వచ్చింది. ఆ నిర్భయ చట్టం వచ్చినప్పుడు అంటే అమెండెడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ యాక్ట్ అంటాం. దీని ఆధారంగా చాలా చట్టాలను సవరించారు. అందులో భాగంగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ని కూడా సవరించారు. అప్పుడు ఏం చేశారంటే 16 సంవత్సరాల పిల్లలు అని చెప్పారు. పిల్లలు అంతకుముందు ఏమన్నారు? 18 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడేం చేశారు? నిర్భయ సంఘటన జరిగిన తర్వాత పిల్లలంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఒక కేటగిరీ పిల్లలు, 16 సంవత్సరాల లోపు వారు ఒక కేటగిరీ పిల్లలు. ఒకవేళ బాలుడు నేరం చేసినప్పుడు, వాడు నేరం చేస్తే, బాలుడు సాధారణ నేరం చేస్తే 18 సంవత్సరాల వరకు వాడిని బాలాపరాధిగానే ట్రీట్ చేయాలి. వాడిని ఎప్పుడైతే నువ్వు బాలాపరాధిగా ట్రీట్ చేశావో వాడిని ఎక్కడికి పంపిస్తారంటే అబ్జర్వేషన్ హోమ్స్కి పంపిస్తారు, లేదా రిమాండ్ హోమ్స్కి పంపిస్తారు. అక్కడ వాడి యొక్క ప్రవర్తన మార్చి వాడిని సోషల్ ఇంటిగ్రేషన్కి గురి చేస్తారు. అంటే నేరం స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని నేర స్వభావం ఉన్న పిల్లవాడిని మామూలు సాధారణ పిల్లవాడిగా మార్చి కౌన్సిలింగ్ చేసి వాడికి ఎడ్యుకేషన్ ఇచ్చి అక్కడ ఒక ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటారు, అవన్నీ చేసి మళ్ళీ వాడిని సమాజంలో భాగం చేస్తారు. అయితే ఎప్పుడైతే పిల్లలు 7 సంవత్సరాల కంటే 7 years కంటే ఐపీసీలో ఉన్నటువంటి చట్టాలు కానీ భారతదేశానికి చెందిన మరే ఇతర చట్టాల ప్రకారం చూసినప్పుడు 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి నేరాలు చేసినప్పుడు ఇనియస్ క్రైమ్స్ అంటాం. 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి అవకాశం ఉన్న నేరాలు చేసినప్పుడు మాత్రం 16 సంవత్సరాలు దాటిందంటే చాలు, వాడికి పెద్దవాళ్ళకైతే ఎలా శిక్ష చేస్తారో అలాంటి శిక్ష చేస్తారు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే మామూలు నేరాలు చేసినప్పుడు మాత్రం 18 years వరకు ఎగ్జిబిషన్ ఇస్తారు. సరే పోరల్లే వాడు తెలియక ఏజ్ని అంటారు. కానీ 7 సంవత్సరాల శిక్ష కంటే అధికంగా శిక్ష పడేటువంటి క్రూరమైన నేరాలు చేసినప్పుడు మాత్రం 16 సంవత్సరాలు దాటితే చాలు, పెద్దవాళ్ళకి ఎలా పనిష్మెంట్ ఇస్తారో వీళ్ళకి కూడా అదే పనిష్మెంట్ ఇస్తారు. ఇది ఇందులో ఉన్నటువంటి అంశం. ఎందుకు తగ్గించారు అంటే నిర్భయ సంఘటన జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి 17 సంవత్సరాల
10 నెలలు, జస్ట్ 2 నెలలు దూరంగా ఉన్నాడు వాడు దుర్మార్గుడు. తప్పించుకున్నాడు నిర్భయకు మీద దాడి జరిగినప్పుడు. దాడిలో పాల్గొన్నాడు, వాడే క్రూరంగా ప్రవర్తించాడు. బట్ వాడికి అప్పుడున్నటువంటి జూనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వాడికి రీహాబిలిటేట్ చేయాలి, వాడికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ వాడిని పనిష్మెంట్ ఇవ్వకూడదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో నేరాలను కనుక చూసినట్టయితే ఎన్సీఆర్బీ వారి లెక్కల ప్రకారం 16 నుంచి 18 సంవత్సరాల పిల్లల్లో అత్యధికంగా నేర స్వభావం పెరుగుతుంది. కాబట్టి ఈ అన్ని కోణాల్లో దృష్టిలో పెట్టుకొని నేర యొక్క శాతాన్ని తగ్గించడానికి 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలు చేసినప్పుడు మాత్రం 16 ఇయర్స్ దాటితే చాలు పనిష్మెంట్ వేస్తారు. కానీ మామూలు నేరాలు చేసినప్పుడు మాత్రం 18 ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉండదు. రిఫర్మేషన్ ఉంటుంది, కరెక్షన్ ఉంటుంది. వాడి ప్రవర్తనలో లోపం ఉన్నది, దాన్ని సరిదిద్దుతున్నాం. సో ఇక్కడ దీని కింద అంటే ఇప్పుడు రెగ్యులర్ బాలాపరాధులు ఉన్నారు, వాళ్ళకి రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్, వాళ్ళ కేసు సేమ్ రెగ్యులర్ కేసు లాగా టేకప్ చేయడం. కాకపోతే దాన్ని కోర్టు అన్నారు ఏమంటారు అంటే జువెనైల్ జస్టిస్ బోర్డ్ అంటారు. కోర్టు నేరస్తుడు అన్నప్పుడు కోర్టు అవుతుంది, కానీ నేరం కాదండి, బాలాపరాధం. కాబట్టి జువెనైల్ జస్టిస్ బోర్డుని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో జూనియర్ జస్టిస్ బోర్డు ఏర్పాటు చేసి ఎవరైతే బాలాపరాధులు ఉంటారో వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలను విచారించి వాళ్ళకి కావాల్సినటువంటి రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్, రిమాండ్ హోమ్ పంపించడమా, అబ్జర్వేషన్ హోమ్ పంపించడమా, సర్టిఫైడ్ స్కూల్కి పంపించడమా, ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి, చైల్డ్ ఇన్స్టిట్యూషన్కి పంపించే ప్రయత్నం చేస్తారు. అంటే జూనియర్ జస్టిస్ బోర్డ్ ఈజ్ మెంట్ ఫర్ ది లుక్ ఆఫ్టర్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు జువెనైల్ డెలిక్వెంట్స్, అంటే జువెనైల్ డెలిక్వెంట్స్ కోసం జేజేబీ. అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేటువంటి ఒక సంస్థను కూడా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అంటారు, దీన్నే డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అంటారు, ఎక్స్క్యూజ్ మీ, దీన్నే డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అంటారు. ఈ డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో ఎవరెవరైతే పిల్లలు ఇబ్బందులు ఉన్నారో వారికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. అంటే అనాథ పిల్లలు, రన్అవే చిల్డ్రన్స్, ఆర్ఫాన్ పిల్లలు, హెచ్ఐవి పాజిటివ్ పిల్లలు, వాళ్ళు అపరాధులు కారు, కానీ వారి యొక్క సౌకర్యాలు చూసుకోవడానికి, చదువుకోవడానికి తల్లిదండ్రులు లేరు కాబట్టి, అనాథలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళు ట్రాఫికింగ్కో, చైల్డ్ లేబర్కో గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని సెక్యూర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, అంటే 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. జూనియర్ జస్టిస్ బోర్డ్ అనేది బాలాపరాధుల్ని విచారించి వారిలో సంస్కరణ తీసుకొచ్చేటువంటి బాధ్యతను తీసుకుంటుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఎవరైతే బాలలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ సంరక్షణ, విద్యా బాధ్యతల్ని తీసుకుంటుంది. దీంతో పాటు బాలలకు సంబంధించినటువంటి రక్షణ కార్యక్రమాలను ఇంటిగ్రేట్ చేయడానికి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఉంటుంది. ఇది ఐసిపిఎస్తో కలిసి పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అంటారు. ఐసిపిఎస్ వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చెప్పాం 16 సంవత్సరాల అంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి నేరం చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా పనిష్మెంట్ ఏంటంటే డెత్ పెనాల్టీ ఇవ్వకూడదు. గరిష్టంగా 7 సంవత్సరాల శిక్ష మాత్రమే ఇవ్వాలి. వాడు ఎంత నేరం చేసినా సరే 7 సంవత్సరాల శిక్ష మాత్రమే ఇవ్వాలి. ఇవన్నీ బాలకు వచ్చిన హక్కులు. అయితే కొత్త ఏమొచ్చిందయ్యా 2015లో అన్నప్పుడు, 2015లో అడిషనల్గా యాడ్ అయిన అంశాలు ఏంటి? ఇంతకుముందే ఉన్నాయి కదా ఇవన్నీ. అంటే ఈ వయసు తగ్గించడం, 16 ఏళ్ళు చేయడం అనేది నిర్భయ చట్టం ద్వారా వచ్చింది. కొత్తగా యాడ్ చేసిన అంశాలు ఏంటంటే బెగ్గరీకి సంబంధించిన అంశాలు. అంటే బెగ్గరీ అంటే భిక్షాటన యొక్క నిర్వచనాన్ని, భిక్షాటనకు పిల్లల్ని ప్రోత్సహించడాన్ని నేరంగా ఈ చట్టంలో ఫస్ట్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇందులో ఫోస్టర్ ఫ్యామిలీ అంటే ఎవరు, ఫోస్టర్ సర్వీస్ అంటే ఏంటి, ఫోస్టర్ సర్వీస్ అంటే ఏంటి, దాంతోపాటు కారా అనేటువంటి సంస్థని, అంతకుముందు కారా అనేటువంటి సంస్థ అంతకుముందు కేవలం ఒక మామూలు సంస్థగా ఉండేది. ఈ చట్టం వచ్చిన తర్వాత అడాప్షన్కు సంబంధించిన ఇష్యూస్ చూడడానికి ఉన్నటువంటి సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ అనే సంస్థని చట్టబద్ధ సంస్థగా మార్చారు. ఇది ఇంపార్టెంట్ చేంజ్. 2015 జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది అడాప్షన్కు సంబంధించినటువంటి గట్టి ఫ్రేమ్వర్క్ను తయారు చేసింది. ఇంటర్ కంట్రీ అడాప్షన్ అండ్ ఇంటర్ స్టేట్ అడాప్షన్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలని చెప్పింది. దాంతో పాటుగా అవన్నీ చూడడం కోసం నేషనల్ లెవెల్ మానిటరింగ్ బాడీగా సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీని ఎంపిక చేసింది. ఎంపిక చేయడమే కాదు, అంతకుముందు ఒక సాధారణ సంస్థగా ఉన్నటువంటి కారాను కాస్త చట్టబద్ధ సంస్థగా మార్చింది. ఇవి ఈ జూనియర్ జస్టిస్ యాక్ట్ 2015కు సంబంధించినటువంటి
లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.